ఓకే సో హాయ్, ఎలా ఉన్నారు? గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో మీరు ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్తున్నారు. ఇంకోటి మీ సెలెక్షన్ కూడా చాలా డిఫరెంట్గా, అంటే మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు నాకు డిఫరెంట్గా ఉంటేనే చేస్తాను, ఇలా నాకు డిఫరెంట్ ఒక పేజ్ ఉండాలి అని చెప్పేసి. నో, ఐ వోంట్ సే అంటే అలా చేయాలి అని యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎవరికైనా ఉంటుంది డెఫినెట్లీ. ఒక యాక్టర్ కి ఆ హంగర్ ఎప్పుడు ఉంటుంది, డిఫరెన్స్ చూపించాలి, రేంజ్ చూపించాలి అనేది. బట్ యాజ్ అన్ యాక్టర్ మా చేతిలో ఉన్నది మాకు వస్తేనే ఆ రోల్ మేము అది చూపించగలుగుతాం కదా. సో అది రావడం అనేది డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఫార్చ్యూన్, అదృష్టం అనేది నేను నమ్ముతాను. ఓకే, సో నా వరకు వచ్చాయి ఆ ఆపర్చునిటీస్. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్, యూనివర్స్, ఆల్ ద పీపుల్ ఐ వర్క్ విత్ ఫర్ దట్. బట్ యా, డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ మైనా అనే క్యారెక్టర్ నేను చేసిన వాటిలో అన్నిట్లోకి వెరీ డిఫరెంట్, వెరీ అపార్ట్. అవును, అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్, భాష. అవును, మీకు అలా డిఫరెంట్ గా ఇష్టం కదా తను. ఫర్ షూర్, డెఫినెట్లీ. కానీ ఎలా అండి, అంటే ఏమైనా నేర్చుకున్నారా భాష? అంటే ఆకాశానికి దీనికి లాంగ్వేజ్ అది మరి మైనాని అడగాలి, అది ఏం భాష, అది ఎట్లా నేర్చుకుంది అనేది. బట్ నాకు మాత్రం లోకల్ గా ఆ స్లాంగ్ అది హెల్ప్ చేయడానికి మా కాస్ట్ లోనే దేర్ ఇస్ అ పర్సన్ కాల్డ్ గిరీష్. ఓకే, అతను కొండ అనే క్యారెక్టర్ ప్లే చేశారు. అండ్ హీ హెల్ప్ మీ అలాట్ విత్ ది యాక్సెంట్ అనమాట. పాడేరు లోకలే ఆయన. సో హీ హెల్ప్ మీ అలాట్ విత్ ది డిక్షన్ అండ్ ఎవ్రీథింగ్. డబ్బింగ్ లో కూడా హెల్ప్ చేశారు. సో ఐ హావ్ టు గివ్ హిమ్ ద క్రెడిట్ ఫర్ దట్. అది అంత న్యాచురల్ గా కరెక్ట్ గా సౌండ్ వచ్చింది అని బికాస్ ఆఫ్ హిస్ హెల్ప్. కొండలా నిలబడ్డారు అయితే. He did really. కొండంత సపోర్ట్. ఓకే.